హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని సుచిత్రకు వచ్చేసాం. అదే అండి మంజుల గారింటికి. క్రితం ఎపిసోడ్లో మంజుల గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. అలాగే వారి మిద్దె తోటలో ఇంకొన్ని మొక్కల గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అవన్నీ కూడా ఈనాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా లెట్స్ గో. ఓకే మంజుల గారు, మన ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మన ఎపిసోడ్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు తెలిసిందే, ఇది ఒక ఆనవాయితీ మంది మొక్కల మీద అవగాహన ఉండాలన్న మంచి ఉద్దేశంతో మన ఆడియన్స్ అందరికీ కూడాను మీ మిద్దె తోట నుంచి ఏదైనా మొక్క కానీ, పువ్వు కానీ, కాయ కానీ, పండు కానీ చూపించి మొక్క ఏంటని గెస్ట్ చేయని అని అడుగుతుంటాం. మరి ఈనాటి ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? నా దగ్గర ఒక నేను అనుకుంటున్న రేర్ వెరైటీ అని ఒక క్రీపర్ ఉందండి. ఫ్లవర్స్ ఈ మధ్యన నేను పెట్టి కూడా 3 months అయింది, కానీ వైల్డ్ గా పెరిగిపోయింది. మొత్తం పైన అంతా పెరిగి ఇదంతా పెరిగింది. ఇది లక్కీగా మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ చూడండి, చాలా మందికి తెలుసు. ఓకే, సో ఈ ఫ్లవర్ మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆల్రెడీ వస్తుంది ఇక్కడ. సో నేను దానికి ఇంకొకటి కందిరీగలు కూడా రోజు ఈ టైంకి లక్కీగా మనకు ఉంది. ఈ టైంకి లేకపోతే కట్ చేసేస్తున్నాయి, తినేస్తున్నాయి. ఓకే, సో ఇది ఈ ఫ్లవర్ చూడండి. ఈ ఫ్లవర్ చూసి ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయండి. సో చాలా బాగుందండి మొక్క. ఇందాక మంచి స్మెల్ వస్తుంది, ఎవరో మంచి స్మెల్ వస్తుంది. ఏ మొక్క ఏంటా మొత్తం పెరిగింది. అదే తీసేద్దామా అని కూడా మళ్ళీ ఇదంతా వచ్చిందంటే పొద్దున అంటే ఇక్కడ వెళ్ళే వాళ్ళు కూడా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. అదొకటి ఉంది. ఇది ఒక ఈ పువ్వు చూడండి. పువ్వు చూసి ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో చెప్తాం. ఓకేనా? ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోదామా? సో ఇక్కడండి ఇది కూడా ఒక రకమైన చిన్న రోజ్ అండి. రోజు మందార అన్ని కలిసిపోయినాయి. అది బయట నుంచి పెట్టాను. బ్రైడల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. యాక్చువల్ మాది కామన్ కలిసిపోయినాయి. బ్రైడల్ బొకేట్ అండి అది. అది కూడా మంచి అరోమా వస్తుందండి. సో మంచిగా మీరు సెగ్రిగేట్ చేసుకున్నారు అనమాట. ఎక్కడైతే ఇటు నుంచి ఎవరైనా నడుచుకుంటున్నప్పుడు మంచి అరోమా రావాలంటే అవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. మొక్కలు బయట నుంచి చూస్తే కనపడే విధంగా అక్కడ ఫ్లవర్స్ పెట్టేసుకున్నారు. ఇది ఈ రోజ్ అండి. ఇది చూడండి పై వరకే. దిస్ ఇస్ నాట్ క్రీపర్ రోజ్, నార్మల్ రోజే వెళ్ళిపోయింది పైకి. లాట్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఫ్లవర్స్ వస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక 5 years బ్యాక్ పెట్టాను. ఏం కలర్ అండి ఇది? పింక్. దాని పేరు డాక్టర్ రోజ్ అంటారండి. డాక్టర్ రోజ్. ఓకే, మా ఫాదర్ చెప్పింది అది. ఓకే ఓకే, ఫైన్. ఏంటి డాక్టర్ రోజ్? దాని బిహైండ్ ద రీజన్ ఏమన్నా? ఏమో, చాలా అరోమా ఉంటుందండి. పైన ఇంకొకటి సెంట్ గులాబీ అని ఒకటి ఉంది, అది కూడా దీంతో పాటే ఉంది. కానీ ఇది మాత్రం ఇట్లా వెళ్ళిపోయి ఇదొక నాకు మంచి బెస్ట్ లుక్ నా ఇంటికి. అక్కడ మీకు నెక్స్ట్ అన్నిట్లో ఇక్కడ తేనె ఉందండి. తేనె తట్టు కూడా ఉందండి. తేనె తట్టు ఉంది. ఇక్కడ ఒక పావురాలది ఒక ఇది ఉంటుంది. చాలా ఉన్నాయి నాకు. అన్నిట్లో ఉంటాయండి. ఇందుట్లో కూడా ఒకటి ఉంటుంది. ఇదిగో నెక్స్ట్ చిన్న చిన్న బర్డ్స్ వస్తాయండి. ఆఫ్టర్నూన్ నేను అక్కడ కూర్చుని ఉంటే కిచ్ అంటూ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉందండి, ఇప్పుడు లేదనుకుంటా. మొన్న అక్కడ పెట్టినప్పుడు పెట్టుకున్నాయి, పిల్లల్ని అవుతున్నాయి. వాటికి ఫుడ్ పెడుతుంది, మధ్యాహ్నం వచ్చి ఫుడ్ పెడుతుంది అనుకుంటా. అది తింటూ ఉంటే ఆ సౌండ్ చాలా ఇది ఉందండి. సో ఇంత కిందికి వచ్చినా ఇలా ఉంటుందంటే ఫ్రెండ్లీ అయిపోయాయి. ఫ్రెండ్లీ అసలు ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటాయండి. అంటే మీకు అంటే నాయిస్ పెద్దగా ఏమి లేదు, వాటిని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే బేసిక్ ఇంత కింద కట్టడం అంటే గ్రేట్ థింగ్. ఏదో అడ్డం వస్తారు, పైన కట్టాయి. ఇది అసలు కింద కట్టింది. సూపర్. అంటే మీరు దాన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఇది హిమాయత్ మ్యాంగో అండి. హిమాయత్ మ్యాంగో. ఇక్కడ దసేరి ఉందండి. యాక్చువల్ గా నాకు పెద్దది మ్యాంగో చెట్టు ఉండేది 2 floors హైట్ లో. అది కొంచెం ఇది వచ్చి పాడైపోయింది.
10 years అబోవ్ అయింది, పాడైపోయింది. 15 years అబోవ్. చాలా కాయలు కాసేది, 1000 కాయలు కాసేది. కానీ అది రూట్ లో దానికి ఇది వచ్చేసింది. అందరూ అన్నారు పడిపోయేటట్లుంది, డ్రై అయిపోతుంది పైనుంచి. ఇంకా అందుకని ఆ చెట్టు కొట్టేసానని 2 చెట్లు పెట్టాను. ఒక చెట్టు కొడితే 2 చెట్లు పెట్టమన్నారు. ఒక చెట్టు కొడితే 2 చెట్లు పెట్టాలి. అండ్ ఇంకోటండి, ఈ బర్త్డేస్ కి, మ్యారేజెస్ కి రిటర్న్ గిఫ్ట్ గా ఈ మొక్కలు ఇచ్చుకోవాలి. అవును, ఇస్తున్నారు కదా ఇప్పుడు ఇస్తున్నారు. మంచి ట్రెండ్ అది యాక్చువల్ గా. మనకి అమ్మ అది చేయాలి. అందుకని 2 పెట్టానండి. ఇక్కడ ఒకటి కొట్టేసారు కనుక ఎండ రాక కొంచెం ఇంకా పెరగట్ల. 1 year అబోవ్ అయింది, 2 years అవుతోంది. ఇప్పుడు పెరుగుతుంది. ఎండ వస్తే పెరుగుతుంది. ఓకే, ఫైన్, సూపర్ అండి. స్టార్ట్ కూడా చూద్దాం. ఇవన్నీ ఆల్మండాస్ అండి. ఇది దాందే ఫ్లవర్, రెడ్ ప్యాషన్ ఫ్లవర్. ఇదే టికోమా అని ఒకటి ఆరెంజ్ గుత్తులు వస్తుందండి. వింటర్ లో చాలా పూలు పూస్తుంది. అది ఎలా వస్తుందంటే ఆ తీగ కిందకి వచ్చి కిందకి బంచి వస్తుందండి. ఇలా వచ్చేస్తుంది కిందకి. ఇట్లా తీగ ఉంది కదా, ఆ తీగకి కిందకి పూలు వస్తాయి. బంచి ఒక్కొక్క 20-30 పూలు వచ్చేస్తాయండి. ఇది ఇప్పుడు ఇది ఆటోమేటిక్ గా దీనికి వస్తే కూడా దీనికి నేనే లాగాను. సో టోటల్ గా ఇలా స్టిక్ అయిపోతుంది కదా. స్టిక్ అయిపోతుంది. ఇది ముద్ద గన్నేరు అండి, వైట్ ముద్ద గన్నేరు. ఇది ఒక క్రోటన్ అండి. అది మద్రాస్ కనకాంబరం అని అదే చెప్పాను కదా, 20 years బ్యాక్ అండి. మొన్నే అది ఎటు గాలి వస్తే పడిపోతుందని కొంచెం పైకి పెట్టాను. అది కట్ చేయమంటారు కానీ నాకు కట్ చేయడం ఇష్టం లేక అలాగే ఉంది. ఇదండి ఇక్కడ ఇది మామూలు రెడ్ మందార అండి, ఒంటిరేఖ మందార. ఇది కరివేపాకు. ఇది పాతది, 5 years అయింది. ఇది కాగడా మల్లి అండి. దీని పువ్వు చాలా లాంగ్ ఉంటుందండి. అక్కడ ఉన్నాయి పూలు చాలా పొడుగ్గా వస్తుంది. నేను కొంచెం దీనికి సపోర్ట్ ఉండి ఇట్లా వెళ్తే బాగుంటుంది గోడ మీద కని ఇట్లా పెట్టాను. సో ఇది మేడం ఇదే 100 వరహాలు, ఆరెంజ్ కలర్ 100 వరహాలు అండి. అదిగో అక్కడ ఉంది పువ్వు. ఇది కూడా 20 years అబోవ్ ప్లాంట్ అండి. ఇక్కడ 100 వరహాలు ఇక్కడ ఉన్నాయి. చెట్లు నిండా వచ్చేస్తాయి సీజన్ కి. అదిగో మన తిరుగుతున్నాయండి బర్డ్స్. ఇది మనీ ప్లాంట్. మొత్తం మా అబ్బాయి ఒక కొమ్మ కూడా కట్ చేయనివాడు. చక్కగా ఉందండి, ఎందుకంటే బయట చూడడానికి మనీ ప్లాంట్. ఇంట్లో ఒక 3 ఏమో ఉన్నాయి నెక్స్ట్. అవునండి, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. సో మీ దగ్గర బేసిక్ ఏంటంటే కొద్దిగా నాయిస్ పొల్యూషన్ తక్కువగా ఉంది, మీరు కొద్దిగా హార్మ్ఫుల్ కెమికల్స్ ఏం వాడట్లేదు. సో మైట్ బి దానివల్లనే వచ్చి చక్కగా అవి ఎక్కడైతే సేఫ్గా అనిపిస్తాయో, ఎక్కడైతే ఆ ఎన్విరాన్మెంట్ రిలాక్స్డ్గా ఉంటుందో అక్కడే పెడతాయి. సో చాలా నెస్ట్ ఉన్నాయి మీ ఇంటి నిండా. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ కూడా చిన్న పెట్టేసుకున్నారు చక్కగా. సో దీనికోసం వదిలేరండి స్పేస్? ఇది మొక్కల కోసమే వదిలానండి. అదే చెప్పానుగా, ఇది వరకు ఈ బిల్డింగ్ లేనప్పుడు ఇక్కడ పెంచుకునేదాన్ని. ఈ బిల్డింగ్ వచ్చిన తర్వాత కొంచెం అందుకే పెద్ద చెట్లు తీసేసి, అంటే పోతున్నాయి, పెరగట్లేదు. ఇంకా అరటి అది అంటే కంపల్సరీ ఇది పెద్ద అరటి అండి, 4 అరటి. అక్కడ హైబ్రిడ్ అరటి ఉందండి. అవతల వాటర్ లిల్లీస్ అవి ఉన్నాయి. ఈ మొన్నే కొత్తగా తెచ్చి పెట్టాను. చక్కెరకెళ్ళి చూద్దాము. 1.5 hour వరకే వస్తుందండి ఇక్కడ ఎండ. 11:30 ఆ టైం నుంచి 1 వరకు ఉంటుంది ఎండ. అందుకని నాకు ఇది లక్కీగా ఇట్లా గోడ కలిసి వచ్చింది. అందుకని మొత్తం గోడ మీద అట్లా నేను పెట్టేసుకున్నాను. ఒక 20 varieties ఆఫ్ చామంతులు ఉన్నాయండి ఇక్కడ మొత్తం కూడా. సో ఈ చిన్న స్పేస్ కూడా వదిలిపెట్టలేదు. మొక్కలు పెట్టాలి అని ఉంటే చిన్న స్పేస్ కూడా వదిలిపెట్టి. చూసారా ఇక్కడ చిన్న మొక్కల్ని చక్కగా సెట్ చేసేసుకున్నారు. ఎల్లో కలర్ మందార అండి. సరే వస్తుందని చూస్తున్నా, మొన్నే పెట్టాను ఈ మధ్యనే. వస్తుంది ఇక్కడ ఒక 2-3 పూలు పూసింది. సో ఇక్కడ ఏదైనా పపాయ అలాంటిది పెట్టుకోవచ్చు కదండి, అంటే మన ఎక్కువ ఎండ అవసరం లేదు అన్న మొక్కలు కూడా కావాలండి. పపాయ కూడా దేనికైనా సరే ఎండ కంపల్సరీ. వెనకాల నాకు బ్యాక్ సైడ్ ఉన్నాయండి అవకాడో, సీతాఫళ్ళు, రామాఫళ్ళు, పెద్ద రసాలు, పెద్ద చెట్లు ఉన్నాయి. 2 floors వరకు హైట్ వెళ్ళిపోయినాయి వెనక సైడ్. చూద్దాం. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చామంతులు. ఇది వెరిగేటెడ్ వాము అండి, ఆరెగానో వాము. చివర్లో మొత్తం దానికి ఇలా వస్తుంది, చివర్లో స్మెల్ కూడా డిఫరెంట్ ఉంటుందండి. వెరిగేటెడ్. ఇది సిట్రోనిల్ అండి, లెమన్ గ్రాస్ లాంటిదే సిట్రోనిల్. ఇది కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. మొన్న ఈ మధ్యన ఏదో ఒక ఫెస్ట్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఇచ్చారు, తీసుకున్నాను. ఇది తులసి, ఇది అన్ని సకలైన్స్. ఇది కూడా వాము. నా దగ్గర చాలా వాము అయితే ఎక్కువ పెడతాయి, ఎందుకంటే ఎప్పుడో ఫ్రీక్వెంట్గా వాటర్లో వేసుకుని తాగడానికి మనకు బాగుంటుంది అని ఎక్కువ వాము ఉంటుంది. ఇది బచ్చలి కూర అండి, సిలోన్ బచ్చలి అని, శ్రీలంకన్ బచ్చలి. ఇదేమో గోల్డెన్ మనీ ప్లాంట్. ఇదండి
ఇదేదో ఒక సమ్ వెరైటీ ఆఫ్ క్రోటన్స్ అండి, అంతే, అది అలాగే ఉంటుంది. ఓకే, ములక్కాయలు డైరెక్ట్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, ఈ స్పైడర్ లిల్లీ, స్పైడర్ లిల్లీ. సో ఈ మనీ ప్లాంట్ దీంట్లో పెట్టారండి? దాంట్లోనే ఉందండి. ఒక దాంట్లో నుంచి మొత్తం అక్కడ వరకు వెళ్ళిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, గోల్డెన్ మనీ ప్లాంట్. అలాగే ఇంటి ముందు కూడా ఉంది, ఇక్కడ కూడా. అది వేరే 5 రకాలు 6 రకాలు ఉన్నాయండి నా దగ్గర. ఓకే ఓకే. పైన వేరిగేటెడ్ హోల్స్ తో ఒకటి ఉంది, అవును. ఒకటి లక్కీ మనీ ప్లాంట్ ఒకటి ఉంది, ఇక్కడ మల్టీవిటమిన్. సో అంటే నాకు తెలిసి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ చాలా వరకు మీరు పెట్టారు, బాగా యూజ్ చేస్తారండి? చేస్తానండి, అదే చెప్తున్నాగా, ఎవరికైనా ఇస్తూనే ఉంటా, నేను వాడుతూనే ఉంటానండి. అన్ని చామంతులు సీజన్ అయిపోయింది కదా, ఇదిగో పుదీనా కూడా అదే ఇక్కడ గబుక్కుని వాడుకోవడానికి అవసరం అవుతుందని ఇట్లా గోడ మీద పెట్టుకుంది. ఓకే, సో ఇక్కడ మల్టీవిటమిన్ ప్లాంట్ చాలా స్ట్రాంగ్ చక్కగా ఉందండి. ఇది పెట్టి ఎన్ని రోజులు లేదండి? 1 year అయింది. కొమ్మ పైంది కట్ చేసి ఊరిని గుచ్చాను, వస్తుందా రాదా అని. వచ్చేసింది, 4 వచ్చినాయి, 2-3కి ఇచ్చాను. ఇంకొకటి ఇది బాగా కొమ్మ పెట్టినా వచ్చింది, ఇప్పుడు కట్ చేయాలి. ఇప్పుడు అది నా తెలిసి స్ట్రాంగ్ రావడానికి కారణం ఇది కింద నేల నేలే. ఇది ఒక రకమైన ఫ్లవర్ వస్తుందండి, మెట్ట తామరలోనే ఒక రకం. ఇది సిగ్నోరియా అంటారు, అది అమర్ లిల్లీస్, డబుల్ పెటల్, ఫ్లవర్ రాలేదు. ఇది టచ్ మీ నాట్ అండి. ఏది టచ్ మీ నాట్? అప్ప ఎన్ని రోజులు అయిపోయింది టచ్ మీ నాట్ చూసి. ఇది టచ్ మీ నాట్ ఇదే కదండి? టచ్ చేయండి, ఆకు టచ్ చేయండి. ఇది టచ్ మీ నాట్. చిన్నప్పుడు ఎప్పుడో చూసామండి, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది టచ్ మీ నాట్. చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళు ఈ టచ్ మీ నాట్ తోటి. ఎస్, మళ్ళీ ఎంతసేపటికి వస్తుందండి ఇది? 1 minute వచ్చేస్తుంది. 1 minute వచ్చేస్తుంది. సో ఈ మధ్య కనిపించట్లేదండి టచ్ మీ నాట్ ఎక్కడ కూడా. అసలు ఎంత 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 గ్రేట్ నేచర్, టచ్ చేయగానే. ఓకే, ఇదంతా వాము. ఒకసారి చైల్డ్హుడ్ గుర్తొచ్చేసిందా చూస్తే. ఇది బేబీ సన్ రోజ్ అంటారండి, లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇదే పైన మనం చూసాం కదా రెడ్ ఎల్లో లాలీపాప్, ఇది రెడ్ లాలీపాప్ అండి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇది బ్రహ్మకమలం అండి. ఫస్ట్ నేను చెప్పాను కదా 25 years old, 20-25 years old. ఇది కొంచెం పెద్దది అయిపోయిందని ఇంకా నేను అట్లా దీన్ని మళ్ళీ కింద కట్ చేయడం ఎందుకని చూస్తున్నా, కట్ చేసేస్తే మళ్ళీ వస్తుంది. 25 years old అండి. ఒకే రోజు ఒకేసారి ఒక ఇయర్లో 1 day 25 flowers వచ్చింది. అప్పుడు మా కాలనీలో మేము కొత్తగా వచ్చాం, అప్పుడు ఇక్కడ ఉండేది కుండీలో. అప్పుడు మా పక్కనే ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన అన్నారు ఈ టీవీ వాళ్ళని పిలవచ్చు కదా, వాళ్ళు తీసేవాళ్ళు కదా, మీరు ఎందుకు చెప్పలేదు? నాకే వద్దులేండి, నాకు అసలు. స్నేక్ ప్లాంట్స్ కూడా నా దగ్గర 3-4 రకాలు ఉన్నాయి. స్నేక్ ప్లాంట్స్, ఓకే. ఇది కూడా సిగ్నోరియా. చిన్న ఈ గోడను బాగా యూజ్ చేసుకున్నారు, చక్కగా యూజ్ చేసుకున్నారు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఇది మార్బుల్ మనీ ప్లాంట్. ఇది డిఫరెంట్ వెరైటీ, అన్ని రంగులు వచ్చినాయండి కలర్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వచ్చినాయి. మా మిర్చి సరే, అది సీడ్ కని ఉంచాను. ఇది బెగోనియా అండి. ఇది ఒక కాలా లిల్లీలో కాలా లిల్లీ కదా, ఇది ఒక రకం సిగ్నోరియా. సో యాక్చువల్గా మొక్కలు కూడా అండి, చాలామంది మొక్కలు కొద్దిగా వడలిపోతున్నాయి అనుకుంటే కూడా, అంటే ఆల్మోస్ట్ మొక్క మనం అయిపోయింది మొక్క పని తీసేయాలి అనుకుంటే కూడా చాలామంది మొక్కని బతికించుకుంటూ ఉంటారు. సో నేను అదే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైమ్స్లో వస్తాను కదా, ఏదన్నా కొంచెం వాటర్ తగ్గి కొంచెం అవ్వగానే వాటర్ పోసేస్తూ ఉంటా. కొంతమంది అలోవెరాలో పెడితే కూడా వస్తాయి అంటారు. మీరు ఎప్పుడు ట్రై చేస్తారు? నేను అలోవెరా ఎప్పుడు ట్రై చేయలేదండి. ఓకే, సో నార్మల్గా వాటర్ పోసేసి దాన్ని అసలు మొత్తానికి ఏం అవ్వకుండా చూసుకోవడం తప్పితే ఎప్సమ్ సాల్ట్ వేస్తాను. ఎప్సమ్ సాల్ట్ ఏదన్నా చనిపోతుంది అని అనిపిస్తే కొంచెం ఎప్సమ్ సాల్ట్ కనుక మన వాటర్లో డిజాల్వ్ చేసి వేస్తే చాలా రిజల్ట్ ఉంటుందండి. అంటే దాని బలం అది రీజన్యుయేట్ అవడానికి. ఇది బ్లాక్ మనీ ప్లాంట్ అండి. బ్లాక్ మనీ ప్లాంట్ బాగా పెట్టారండి ఇంట్లో, అన్ని చాలా రకాల మనీ ప్లాంట్. ఇది మొన్న నర్సరీ మేళాలో కొన్నాను, బ్లాక్ మనీ. సో మనీ ప్లాంట్ ఎవరిదండి? మీ అబ్బాయిదా మీదా? ఎవరు? అది మా అబ్బాయి. అంతేనా? అంటే ముందు అట్లా పాకించాలి? అది పాకించా అంటే కొంచెం పాకేది. ఈ కొమ్మలు వచ్చినా నేనంట కట్ చేద్దామమ్మా బరువు ఎక్కిపోతుందంటే నో నువ్వు అది కట్ చేయటానికి వెళ్ళలేదంటే. ఓకే, గ్రీనరీ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. అదిగో నెస్ట్ల కోసం, మెయిన్ బర్డ్స్ కోసం. దాంట్లో 2-3
అదే అందుకనే ఇది జెడ్ ప్లాంట్ అండి. ఇది ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇండోర్లు కూడా ఉంటాయి. నాకు ఎందుకో ఇండోర్లో పెడితే ఒకసారి ఏదో చెట్టు చచ్చిపోయిందని మా అబ్బాయి ఇంట్లో పెట్టనివ్వడు. వద్దమ్మా కొంచెం అన్నా ఎండ తగలాలి అని. ఇవన్నీ ఇదిగో ఎడేనియం, సారీ యాంథోరియం. అది పీస్ లిల్లీ. ఇది గ్రౌండ్ ఆర్చిడ్ అండి, ఫ్లవర్ లేదు. ఇది పింక్ జేడ్ అండి. జేడ్ ప్లాంట్ లో పింక్. ఇది ఎంత చక్కగా అనిపిస్తుందండి. ఇది ఫ్లవర్ వచ్చిన ఫ్లవర్స్ అనుకుంటారా చూస్తే? ఇది చూస్తే పెద్ద చెట్టు ఉంటుంది చూసారా, కింద నుంచి చూస్తే మా గ్రాఫిక్స్ లో పెద్ద పెద్ద మర్రి చెట్లు, పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, అట్లా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి దీన్ని చూస్తుంటే. మామూలు జేడే కానీ పింక్ జేడ్. ఎస్, కానీ ఇది ఫ్లవర్స్ అండి ఇవన్నీ? కాదు, ఆకేనండి. ఆకే. ఓకే, ఫస్ట్ అలా పింక్ కలర్ ఉంటే తర్వాత గ్రీన్ కలర్ వాడుతుంది అనమాట. ఏమో నాకు తెలియదు. సో ఇది తెచ్చి ఎన్ని రోజులు అయిందండి మీరు? 1 month అయింది. నర్సరీ మేళాలో తీసుకుని బాగా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా చక్కగా. అదే నాకు కొంచెం అట్లా రేర్ వెరైటీస్ ఇష్టం. ఇవన్నీ మొన్న ఈ మధ్యనే కొన్నాను. బ్లూ, ఇది పర్పుల్ కలర్, ఇక్కడ వైట్ వచ్చింది. సేమ్ అండి అన్ని అదే ఒకటే రకం, డిఫరెంట్ కలర్స్. ఇది కూడా అంతే. ఎండ తగిలి కంటే నీళ్ళలో ఉంటే చక్కగా ఆరెంజ్ కలర్ పూలు వస్తాయి. ఇది కూడా ఒక రకమైన ఆరెంజ్ కలర్ బాల్సమ్ అండి, సెంట్ బాల్సమ్ అన్నాడు. పూలు లేవు ఇప్పుడైతే. ఇది ఒక రకం ఫ్లవర్స్ అండి. ఇది అజేలియా అని మొన్నే కొన్నానండి. ఇది పర్పుల్ కలర్, అదొకటి. ఇది కాలా లిల్లీ అండి. కలర్స్ కాలా లిల్లీ. వీటికి పెద్ద ఎండ అవసరం లేదు, ఎండ అక్కర్లేదు. అందుకే నేను అట్లా నేను ఇక్కడ పెట్టేసారు చేసుకుంటాను, సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మినీ షేడ్ ఉంటే సరే, మినీ షేడ్ 1 hour 1.5 hours వస్తుంది అంతే నాకు ఇక్కడ. ఇవన్నీ కోలియస్లు అండి. కోలియస్లు నా దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, 4. సో ఇవ్వండి. ఇది వైన్ అండి. ఇదేమో రెడ్ టర్టిల్ వైన్, రెడ్ బనానా టర్టిల్ వైన్. దీనికి చిన్న చిన్న పూలు కూడా వస్తాయండి. సో ఇక్కడ ఇది ఒక సకలెంట్ అండి. ఇది మొన్నే తెచ్చాను కానీ లక్కీగా ఎంత పెద్దదైంది. 1 month బ్యాక్ నర్సరీ మేళాలోనే తెచ్చాను. చిన్నది తెచ్చారండి? చిన్నదే, మీడియం సైజ్ తెచ్చాను. చాలా బాగా పెరిగిపోయింది. ఇది ఫ్లవర్ కూడా వచ్చిందండి. మొత్తం నిండిపోయిందండి. నిండిపోయింది, తొట్టి మొత్తం నిండిపోయింది, పాట్ అంతా చక్కగా నిండిపోయింది. ఇవన్నీ ఒక డిఫరెంట్ వెరైటీస్ క్రాటన్స్ అండి. డాక్సాలిస్. సో ఇక్కడ ఏంటో స్పెషల్గా ఇక్కడ ఇంటి ముందు ఇలా యాక్చువల్గా అందరూ ఇంటి ముందుకు వస్తే ఇలా మోటార్ గీటర్ కనపడకుంటుంటుంది. అందరూ ఫస్ట్ ఫీల్ అయ్యేది ఏంటంటే ఇంటి ముందు మోటార్ కనిపించేస్తుందని ఫీల్ అవుతుంటారు. సో మోటార్ కనపడకుండా ఇలా మొక్కలతో కవర్ చేసుకోవచ్చు మనం. అంటే మోటార్ కనపడడం తప్పని కాదు, బట్ అంటే కొద్దిగా ఇంటి ముందు ఇట్లా కనపడకుండా మొక్కలతో కూడా ఇలా కవర్ చేయొచ్చు. చక్కగా పెట్టారండి, సూపర్. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రోటన్స్. వీటికి ఎక్కువ చేయడక్కర్లేదు కదా, ఇంటి ముందు చూడంగా ఫస్ట్ రాగానే బాగుంటుంది. ఆ లుక్ నేను అట్లా చేయించుకుని స్టాండ్. ఓకే, సో ఇవి కూడా అట్రాక్టివ్. అదొక రకం. అది చాలా పాతదండి, అక్కడ ఉండేది ఫస్ట్ కింద తెచ్చి దాంట్లో పెట్టి అది అట్లా కలర్స్ ఆకులు వస్తూ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి. అదొక స్నేక్ ప్లాంట్. ఇది ఒక బ్లాక్ మ్యాజిక్ అని కెలాడియం. బ్లాక్ మ్యాజిక్ అదొక రకమైన క్రోటన్ అండి. రేడియంట్ ఏదో అంటారండి. ఓకే, సో మంచిగా ఉందండి, కలర్ఫుల్ ఆకులే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అక్కడ కూడా ఉంది ఆల్రెడీ. ఓకే, ఓకే మంజుల గారు, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో చెప్తారా ఈ ఆన్సర్? ఇది రెడ్ ప్యాషన్ ఫ్లవర్ అండి. రెడ్ ఫ్యాషన్ ఫ్లవర్. ఫ్యాషన్, నాట్ ఫ్యాషన్. ఫ్యాషన్, ఎస్. మనకు ఆల్రెడీ ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత మన ఫ్యాషన్ ఫ్లవర్ లో కూడా పర్పుల్ కలర్ ఒకటి ఉంటుంది. ఈ రెడ్ లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. నేను కొంటే ఇది వచ్చింది. ఓకే, సో ఇందులో కలర్స్ ఏమి ఉంటాయి? ఎల్లో కాదు, రెడ్ మీ దగ్గర ఉంది. బ్లూ ఉంటుంది, బ్లూ పర్పుల్ 2 ఉంటాయి. ఓకే, సో రెడ్ ఫ్యాషన్ ఫ్లవర్. ఓకే, సో రెడ్ ఫ్యాషన్ ఫ్లవర్ ఇస్ ద ఆన్సర్. సో మంచి అరోమా కూడా వస్తుంది. ఇది పెట్టి ఎన్ని రోజులు అయిందండి? 3 months అండి. క్రీపర్ ఇది. ఓకే, సో వెళ్ళిపోయింది, పై వరకు కట్టేసాను. ఓకే, ఎందుకు ఇంత పోయిందంటే ఇది కింద ఉంది కదా, అందుకని గ్రౌండ్ లో 3 months కి అంత వెళ్ళిపోయింది. ఎవరికైనా ఇంట్లో స్పేస్ కింద ఉంది అంటే యూస్ చేసుకోండి. సో ఇది భూమిలో పెట్టాం కాబట్టి అంత క్రీపర్ అంత పెరిగి చక్కగా వచ్చింది. ఆన్సర్ ఇస్ రెడ్ ప్యాషన్ ఫ్లవర్.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి ప్యాషన్ ఉన్న ఫ్లవర్ని మాకు చెట్టుని మొక్కని మాకు పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నమస్తే. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.